కిషన్ రెడ్డికి వెళ్తారు, అక్కడ ఏటు రాజేంద్రకి వెళ్తారు. గెలిస్తే 45,000 మెజార్టీ. ఏటు రాజేంద్రని చూసి ఓటేసాం. సెంట్రల్ నరేంద్ర మోడీ ఓటేశారా? వేసాను. ఏ నియోజకవర్గం వస్తుంది? అది మా ఉండే నా ఓటేసేది మల్కాజ్గిరి నియోజకవర్గం. మల్కాజ్గిరి. ముగ్గురు పోటీ చేశారు. ముగ్గురు టీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి, ఆయన మాకు నాకు తెలవదు. సునీత లక్ష్మారెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఓడిపోయింది, ఇంకోసారి మినిస్టర్ చేసింది రాజశేఖర ఉన్నప్పుడు. ఇప్పుడు ఎంపీ ఇచ్చారు కదా ఓడిపోయినందుకు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి కాంగ్రెస్లో ఓడిపోయింది కాబట్టి ఎంపీగా ఇచ్చారు. చూద్దాం, డిబేట్ ఫైటింగ్ ద టీఆర్ఎస్ కాంగ్రెస్. బీజేపీ ఏమో మూమెంట్ ఉంది. బీజేపీ పరిస్థితి ఏంది? 4 సీట్లు వస్తాయిగా. ఇక్కడ కిషన్ రెడ్డికి వెళ్తారు, అక్కడ ఏటు రాజేంద్రకి వెళ్తారు. మల్కాజ్గిరిలో రాజేందర్ గారు పోటీ చేస్తారు. గెలుస్తాడు. 45,000 మెజార్టీ గెలుస్తాడు ఖచ్చితంగా. ఆయనకి వేసి ఉంటారే నిన్న మీరు. అయితే అంటే బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్నారు ఈటెల రాజేందర్ గారు. ఎందుకు? ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయినారు కదా. ఆయన హుజూర్ నగర్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మంత్రిగా కూడా చేసి, ఇది పంచాయతీరాజ్ శాఖ, పౌర సరఫరాల శాఖ మినిస్టర్ చేశాను. అవును. మీ కొడుకు 2 శాఖలు ఇస్తే నాకు 1 శాఖ అని కొట్లాట వచ్చింది. సరే మరి ఎందుకు బాధపడతామని అడిసరావు గారికి పౌర సరఫరాల భారీ నీటి ఇచ్చి ఈయన పంచాయతీ శాఖ, గ్రామీణాభివృద్ధి ఇచ్చారు. మళ్ళీ రెండోసారి పౌర సరఫరాల శాఖ, దాంతోపాటుగా మళ్ళీ గ్రామీణాభివృద్ధి కూడా, మళ్ళీ ఫైనాన్స్ మినిస్టర్ కూడా మధ్యలో 2 years తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇచ్చారు, ఆర్థిక మినిస్టర్. అప్పుడు మంచి పేరు వచ్చింది. కేసీఆర్ కూడా వాళ్ళకి అనుబంధం, వాళ్ళిద్దరికి మధ్యలో అండర్స్టాండింగ్ బాగుంది. మరి ఏమైందో మరి కేసీఆర్తో గొడవ పడినందుకు సస్పెండ్ చేస్తే బీజేపీలోకి వెళ్ళి గెలిచింది. ఏమైంది అనుకుంటారు మీరు? అంటే ఏమై ఉండొచ్చు అని అనుకుంటారు? ఏంలో ఈ కోకపేటలో కేసీఆర్కి ఒక 5-6 ఎకరాలు ఉంటాయి. ఏటు రాజేంద్ర గారికి 5 నుండి 6 ఎకరాలు పడంజేరి సైడు కొన్ని ఉంటాయి, మేడ్చల్ సైడ్ ఉంటాయి. ఈ వాటాల పంపకాల లీడర్షిప్లలో ఇవి విరోధం అయ్యి నువ్వెంత నేనెంత అనుకుని ఇట్లా విరోధం అయ్యి ఆయన ఎడిపోయాను. అంతేగాని పార్టీ పనిచేయడానికి, పార్టీ మంచి లేదని, పార్టీలో అన్యాయం జరిగిందని కాదు. ఓన్లీ భూముల గొడవల మీద వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు మరి బీజేపీ నుంచి చేసారు కంటెస్ట్. బీజేపీలోకే ఎందుకు పోయారనుకుంటున్నారు ఆయన? ఒకవేళ పోతే ఆయననే ఎందుకు రావాలనుకుంటున్నారు బీజేపీ అంటే తరపున? అంటే అక్కడ ఒక రీజన్ ఉంది. ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, కేసీఆర్తో గొడవపడి బీజేపీకి వెళ్ళాడు. వెళ్ళాక మళ్ళీ బీజేపీలో పోటీ చేసి అదే సొంత గ్రామం నుంచి మళ్ళీ గెలిచిండు ఎమ్మెల్యేగా. ఇప్పుడు 7వసారి మళ్ళీ పోటీ చేస్తే వేరే కాడ పోటీ చేస్తే గెలిచేవాడు బీజేపీ నుండి. అయినా కేసీఆర్తోనే పోటీ పడడం కొద్దిగా మనతో నాకు కూడా బాధ అనిపించింది. ఆయన అంతనే 2 times సీఎం కదా, ఆయన మినిస్టర్ ఇస్తే 2 సార్లు చేసాం. ఆయనే ఓడిస్తే నాకు అంత పేరు వద్దనుకుంటే మరి ఆయన గద్దోలేండి. కేసీఆర్ ఓడిపోయి, కేసీఆర్ ఎక్కడ ఓడిపోయి గెలిచిండు కదా, కేసీఆర్ మీద ఈటెల రాజేందర్ ఓడిపోయారు. సరే ఎమ్మెల్యే ఓడిపోయాం కానీ ఎంపీకి అయితే ఢిల్లీలో కూర్చొని పెడతారు కదా జనాలు అనుకోండి. సరే ఒక ఛాన్స్ ఇద్దామని సపోర్ట్ చేస్తాను. నేను ఈటెల రాజేందర్ని చూసి ఓటేసాను. పార్టీ అంటే ఎలాగైనా ఇక్కడ మన గల్లీలో కేసీఆర్ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నాయి, ఇంకా వేరే పార్టీ ఉన్నాయి, ఇంకా ఢిల్లీలో సెంట్రల్ ఏ పార్టీ ఉంటే మంచిగా ఉంటుంది అంటే? సెంట్రల్లో నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ ఉంటే. ఎందుకు బీజేపీ? మనకి కాంగ్రెస్ పార్టీ రన్నింగ్ అయ్యి 65, 67 మనకి తెలిసినప్పటి నుండి 45 years నుండి 45 years నుండి కాంగ్రెస్ టాప్ టిప్లో రాజకీయం సర్వీస్ చేస్తుంది. అప్పటి నుంచే ఉంది కదా. రామ్ వరకు ఢిల్లీలో అక్కడ పక్కన నవాబులకి మన గొడవలు అయితే ఎంతమంది చనిపోయారు కూడా. బాబరీ మధ్యలో ఎంతమంది చంపిస్తారు తెలుగు వాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కప్పి వచ్చింది. అది కూడా నరేంద్ర మోడీ ఫస్ట్ టైం వచ్చి దాని జోలికి వెళ్తే ఎంతో గొడవపడి ఎంతో కింద మీద చేసి నవాబులు వాళ్ళు తెలుగు వాళ్ళు కొట్లాడి పెడితే ఈయన దగ్గరుండి దాన్ని ఎట్లయినా కేసు గెలిచింది కూడా ఒక సారీ అని ఒక సరాబులు ఆయన క్రిమినల్ ఆయన ఇప్పటికీ ఉన్నాడు ఢిల్లీలో. ఇంకా మహా అయితే ఒక 95, 96 ఉంటే ఆయన క్రిమినల్ ఆయన వల్ల కేసు గెలిచి మనం ఇప్పుడు రామాలయం వచ్చి కట్టి మొత్తం ప్రపంచానికే తెలియజేసింది కదా హిందువులు ఎంత పవర్ఫుల్ అని. అందుకు నరేంద్ర మోడీ మనకి రామాలయం కట్టిండు కాబట్టి నరేంద్ర మోడీ ఆ విధంగా ఉద్యోగాలు లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఎట్లా ఇప్పుడు ఆర్కిటెక్చర్ కానీ అగ్రికల్చర్ కానీ చూసుకుంటే ఇప్పుడు బీఎస్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు, బీ ఫార్మా చేస్తాడు ఉద్యోగం రాబు. బీ ఫార్మా చేసినప్పుడు కూడా ఉద్యోగం జాబితే మెడికల్ జాబ్ పెట్టుకుని బీ ఫార్మా సర్టిఫికేట్ ఉండి బతుకుతాడు. అది కూడా చేత కాకపోతే డబ్బులు పెట్టి గవర్నమెంట్ కోటాలో అప్లికేషన్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్ నుండి లెటర్ తెచ్చుకుంటే నీకు గవర్నమెంట్లో మెడికల్ కానీ అది ఏదైనా ఫార్మాకి అగ్రిమెంట్ కట్టి 5 lakhs కడితే నీకు డొనేషన్ ఇస్తుంది. ఎట్లా 10 lakhs మెడికల్ ఇస్తుంది. కరెంటు బిల్లు కట్టుకుని ఒక అడ్వాన్స్ ఇచ్చి షాప్ పెట్టుకుంటే బీ ఫార్మా చేసే వ్యక్తి రోజుకి 3,000 రాకుండా
నెల మొత్తంగా ఓవరాల్ 3 నుండి 3 + 5 అంటే 5 lakhs వచ్చినా కానీ నీకు 60-70,000 లాభం వస్తుంది మారిపోయి అంత మదుపుతుంది తీసి అసలు దానివల్ల వ్యాపి బతుకుతాయి కదా నీకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలనే ఉంది అందరూ గవర్నమెంట్ ఉద్యోగం ఎవడు ఇవ్వలేడు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు 100 మంది ప్రధానమంత్రులు ఉన్నా నీకు ప్రతి యువకుడికి ఉద్యోగం ఇవ్వలేరు 100 మంది ఉంటే 10 మందికి ఇస్తారు ఒక 500 ఇప్పుడు ఎంఆర్ఓ పోస్ట్ ఉంది ఎంఆర్ఓ జిల్లాకి 2-3 ఎంఆర్ఓలు కావాలి ఒక మనకు తెలంగాణలో కేసీఆర్ 10 జిల్లాలు చేసింది తర్వాత పెంచిండు కేసీఆర్ 12 చేశాను నేను 13 చేశాను జగన్ కూడా 13 చేసింది కేసీఆర్ 12 చేశాను ఈయనకే శాతం అయితే నాకు లేదు పవర్ అని జగన్ ఇంకా 1000 కోట్లు ఎంత తప్పు చేసి ఆయన కూడా 13 జిల్లాలు చేశాను నాకు తెలిసి ఆంధ్రాలో పార్తపురం ఒక 40 సంవత్సరాలు బట్టి పార్తపురం సిటీగానే ఉంది మన జగన్ వచ్చాక మన్యం జిల్లా బీఆర్ఎస్ పరిస్థితి ఏంది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయింది అంటారు కేవలం యూత్ ఎంప్లాయ్మెంట్ లేదు కదా యూత్ ఉద్యోగం లేదు కొడుకులు గెలుస్తూ ఉన్నారు అది కొద్దిగా అంతా చేస్తూ ఉన్నారు ఎంతసేపు రైతు బంధు అష్టలక్ష్మి కళ్యాణ చూడలేదు ఇప్పుడు సాది ముబారక్ కవులకు వస్తున్నాయి మీకు రాదు నాకు రాదు ఓన్లీ మైనార్టీ వర్గంలో వాళ్ళు ఎందుకంటే మనం ఇప్పుడు నలుగురు ఉంటే మగ పిల్లలు 3 ఆడపిల్లలు ఉంటారు వాళ్ళు తిని పెంచే దమ్ము ఉంటారు కానీ 10 మంది ఆడపిల్లలు ఉంటారు అది ఇప్పటికీ ఉన్నది ఇంకా చంద్రబాబు వచ్చింది కాబట్టి అంతకుముందు కంట్రోల్ లేదు 2 కన్నా ఎక్కువ ఉంటే ఆపరేషన్ చేసేయాలి అంత ఎన్కౌంటర్ అని అప్పుడు ప్రకటించారు కదా బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు 35 years బ్యాక్ అప్పుడే వీళ్ళు కంట్రోల్ అయ్యింది లేకపోతే ఇంకా సీఎం లాగా వచ్చేస్తుండే ఇప్పుడు ఏమైందంటే ఆ విధంగా చూసుకుని కానీ నీకు బీజేపీ అప్పటి నుంచి వస్తూనే ఉంది ఎక్కువ మంది ఉంటే నీకు ఒక మండలంకి ఎంఆర్ ఎన్ని ఉంటారు ఎంఆర్ ఉంటారు డిప్యూటీ ఎంఆర్ ఉంటారు ఒక గుమస్తుంటాడు ఒక సూపరింటెండెంట్ ఉంటారు హెడ్ గుమస ఏ ఫైల్ అయినా ఆఫీస్ బాయ్కి వెళ్తే ఆఫీస్ బాయ్ జాబ్ తడిసిన తర్వాత కొంచెం ఎక్కువ తడాలి అక్కడ హెడ్ గుమస ఎంఆర్ఓ వీఆర్ఓ సైన్ చేస్తే ఎంఆర్ఓ చేయడు ఎంఆర్ఓ సైన్ చేసి వీఆర్ఓ చేస్తాడు ఎందుకంటే ఈయన పోస్టులు చిన్నదాన్ని ఇప్పుడు ఏపీలో పరిస్థితి ఏంది ఏపీలో మీరు ప్రాపర్ ఏపీ అంటున్నారు కానీ మీరు ఓటు హక్కు మాత్రం ఇక్కడ వినియోగించుకున్నా అంటున్నారు ఇక్కడ ఇది 4సారి ఓటు వేయడం ఇక్కడ 4సారి ఫస్ట్ టైం నేను టీడీపీ వేసాను వివేకానంద గెలిచాడు గెలిచిన తర్వాత ఏ నియోజకవర్గం మీకు అసలు కుత్బుల్లాపూర్ ఇక్కడ కుత్బుల్లాపూర్ ఆయన గెలిచారు కదా బీఆర్ఎస్ ఫస్ట్ టీడీపీ నుండి గెలిచిండు వివేకానంద తలసాని శ్రీనివాస్ అన్న ప్రకాష్ గౌడ్ అన్న అలా గెలిపినారు ముగ్గురు ఎర్రమల్లి దయాకరావు కడియం శ్రీహరి 5 మంది టీడీపీకి టైగర్ క్యాండిడేట్స్ గెలిచి ఇక్కడ టీడీపీ లేదు ఒక 5-6 సీట్లు గెలిచి ఏం చేస్తా కేసీఆర్ సపోర్ట్ అయితే మీరు వస్తే డెవలప్మెంట్ అవుతుందని చెప్పుకుని నేను చదువుకుని సివిల్ ఇంజనీర్ కదా బిఏ సివిల్ కదా కేపీ వివేకానంద చదువుకున్నా సార్ ఏ పార్టీ అయితే మరి ఆంధ్రాలో ఏది వస్తే బాగుంటుంది అంటున్నారు ఇప్పుడు ఆంధ్ర టీడీపీ వస్తుంది టీడీపీ ఎందుకు టీడీపీ జగన్ పరిపాలన జగన్ గెలిచిండు జగన్ గెలిచాక మా తమ్ముడు కూడా ఒక జాగి ఇచ్చిండు గైతిపోయినారు మా సొంత ఇల్లు ఉన్నది ఇల్లు మా ఉండలేదు మా నాన్న చిన్నప్పుడు టీడీపీ మాకు ఎప్పుడు లోన్లు కాదు ఏం లేదు కలెక్టర్ వచ్చి సాల్వలు కప్పడం సన్మానం చేయడం కనుక్కోండి మగ్గూరు గ్రామ పంచాయతీ అంటే మంచి పేరు అక్కడ ఏమి లేదు టీడీపీ నేను గెలిచింటే ఏం లేవు మాకు వచ్చినట్టు సంతోషం నేను కూడా ప్రచారం చేసేటప్పుడు 7th చదివినప్పుడు సైకిల్ జెండా పట్టుకొని తిరిగేది ఎన్నిసార్లు గెలిపించినా సర్పంచ్ అక్కడే ఉంటాడు మేము అక్కడే ఉంటాం లాస్ట్కి కలెక్టర్ కూడా మాకేం చేయలేదు మేము మా వాళ్ళని చెప్పుకుంటాడు కావాలి మా లేటని చెప్పుకుంటాం అంతేగాని సాయం ఏం జరగలేదు సరే ఒకసారి చూద్దానే జగన్కి ఇచ్చారు ఇస్తే ఆయన ఎంప్లాయ్మెంట్ పట్టించుకోలేదు కానీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం లేనందుకు ఒక 5,000 ఎంత ఇస్తున్నాడు ఆయన వచ్చాక పాఠశాలలో కొద్దిగా టీచర్స్ కూడా టీచింగ్ బాగుంది కొద్దిగా భయభక్తులు చేస్తున్నారు ఒక మండల ఆఫీస్కి వెళ్ళాలంటే తక్కువ చెప్పగానే పని వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ అందరూ మంచి లేరు కొంతమంది డబ్బులు తీసుకుని చేస్తున్నారు కొంతమంది ఫ్రీగా చేస్తారు సార్ సరైన కష్టపడి పేదవాడు వాలంటీర్ ఉంటే డబ్బు తీసుకున్నా ఆయన జీతం 5,000 తీసుకుని చేస్తారు కానీ సర్పంచుల పవర్ వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్పంచుల పవర్ వాల్యూ లేకుండా పోతుందని చెప్తున్నారు అది నిజమే కదా ఇప్పుడు ఎంతమంది మండల ఆఫీస్కి వెళ్ళాలంటే సర్పంచ్కి వెళ్ళాలి వాడు వెళ్తారు రేపు రా అంటారు రేపు వెళ్తే ఎల్లుండి రా అంటారు ఎల్లుండి వెళ్తే పొలానికి వెళ్ళాలి ఉదయం రా అంటారు ఉదయం వెళ్తే సాయంత్రం రా కొద్దిగా బిజీగా ఉంటారు సాయంత్రం పోతే ఎంఆర్ఓ మీటింగ్ ఉందంట ఎల్లుండి వెళ్తామంటే ఏ తప్పించుకోవడం వాటం రా చెత్తవా లేదా అంటే అప్పుడు రేపు వెళ్దాం అప్పుడు అయితే ఈ లోపల 2-3 సార్లు తిరిగి ఇది పని వేస్ట్ శ్రమ వేస్ట్ ఈజీ పోతాం ఇప్పుడు అట్లా లేదు జగన్ ఉన్నప్పుడు ఎంఆర్ పని రేషన్ వెళ్తే అది తప్పు ఎందుకు తప్పలేదు ఎక్కడికి వెళ్తే వెళ్ళంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే లెటర్ ఇస్తే ఎంఆర్ మా తమ్ముడు మా భూమి కూడా అక్కడ ఉండే మా అమ్మ లేదు మా నాన్న అప్పు కింద పోతే అప్పు బాగా మీరు 60,000 ఇస్తే ఇచ్చామని చెప్పారు ఆ వడ్డీకి ఇచ్చాం మా పిన్ని చనిపోతే 20,000 ఆపరేషన్ కళ్ళు ఆపరేషన్ ఫ్రీగా మందులకి అడిగి అయిపోయింది 40 మా తమ్ముడు ఏదైనా అడగలేదు ఉంచుకున్నాడు ఓకే ఆ భూమి రిజిస్ట్రేషన్ మా పిన్ని పేరు చనిపోయింది పిల్లలు లేరు అది మా నాన్నకి మా అమ్మ ఉంది కదా 7 లక్షలు మాకు రావాలి అది రిజిస్ట్రేషన్ మా పిన్ని పేరు చూపిస్తే మా తరఫున పాస్బుక్ రాలేదు మరి ఎవడు పండించినట్టు
ఎవడు కొంటున్నాడు కొనలేదు రిజిస్ట్రేషన్ మా పిన్ని పేరు మీద ఉంది మొత్తానికి అయితే అది ఒక గ్రామీణ ఎంఆర్ ఎంక్వైరీ చేసేది ఇవ్వాలి కదా మా తమ్ముడు కలెక్టర్ ఆఫీస్కి లెటర్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సీఎం పెడితే క్యాంప్ ఆఫీస్కి ఫోన్ చేస్తే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నాం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ పెడితే కలెక్టర్ ఆఫీస్ కూడా ఎంక్వైరీ చేస్తే నారాయణ పేరు చూపిస్తుంది మా నారాయణ మా పిన్ని ఆమె పిల్లలు లేరు తన వాళ్ళ అక్కే మా అమ్మ మాకే ఉండాలి కదా మేమే పిల్లలు మా పెంచుకొని కూడా పిల్లని మా సొంత పిన్ని కదా పిల్లలు లేరు అప్పుడు ఎవరికి ఇవ్వాలి వాళ్ళ అక్క మా అమ్మ ఒకటైనా వస్తుంది మా అక్క పిల్లలుగా మాకైనా చెందాలి మా అమ్మకైనా రావాలి చనిపోయినా సరే మా వాట కూడా ఉంటాయి కదా ఆ 7 మంది అక్క తెలియదు కాదు ఇల్లు ఇప్పుడు అట్లా ఉంది భూమి కూడా అట్లా ఉంది మా పేరు ప్రజెంట్ అయితే టీడీపీ కూటమి వస్తేనే అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు యూత్కి అయితే ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి ఏముంది ఎవరు వచ్చినా అదే చేస్తారు ఏం లేదు యూత్ చదువుకున్న వాళ్ళకి ఇక్కడ మనకి హైదరాబాద్ హైటెక్ సిటీ కారణం చంద్రబాబు నువ్వు ఇప్పుడు డీలో చూడండి చాలామంది కరీంనగర్ సిద్ధిపేట అడగండి మీకు ఉద్యోగం ఎలా వచ్చిందంటే చంద్రబాబు హైటెక్ సిటీ కట్టాడు అక్కడే కోచింగ్ తీసుకొని 6-7 years బ్యాక్ మొన్న కేసీఆర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టినట మొన్న రెండోసారి వచ్చారు ఆయనకు ఉద్యోగం వచ్చిన 70,000 ఇప్పుడు 1,20,000 బీటెక్ డిఎల్ఎఫ్లో అదే నువ్వు సిద్ధిపేట ఉంది నీకు 1,20,000 వస్తుందా చూపి అక్కడ సిద్ధిపేట హైటెక్ అనే ఉందా లేదు కొన్ని సిరియల్ ఐటీ ఉందా లేదు అంటే అది కారణం చంద్రబాబు నాయుడు పార్టీ లేకపోవచ్చు ఇంకా అసలు ఇప్పుడు కూడా పోటీ చేస్తే చంద్రబాబుకి 40 సీట్లు వస్తే రేవంత్ రెడ్డికి 73 ఎక్కడ వచ్చేది 45, 50 వస్తాయి నేను 40 వస్తే 50, 40 ఎంత అయితే 50, 40, 60, 70, 80, 90 మళ్ళీ అప్పుడు కేసీఆర్ గారు అయితే కేసీఆర్ సీఎం కదా ఖాళీ రేవంత్ రెడ్డి సీఎం చేయడం కోసం చంద్రబాబు పోటీ చేయలేదు కానీ ఇప్పుడు ఎప్పుడు పోటీ చేసినా మళ్ళీ కేసీఆర్ సీఎం అది బీజేపీ 4-5 వస్తాయి టీఆర్ఎస్ 6-5 ఎంపీ వస్తాయి ఎప్పుడు పోటీ చేసినా కేసీఆర్ సీఎం వాళ్ళు ఎక్కడైతే ఆంధ్రలో చంద్రబాబు వస్తుంది సార్ ఆయన 92 నుండి 87 జగన్ గారికి 55 వస్తాయి జల్దన ఒక సేవడు ఇది ఫిక్స్ రైట్ అది పరిస్థితి ప్రజలైతే చంద్రబాబు గారికే ఈసారి పట్టం కట్టబోతున్నాము అని చెప్తున్నారు అంత ధీమాతో కూడా ఉన్నారు రైట్ థ్యాంక్ యూ